సీఎం కేసీఆర్ పథకాలు శాంపుల్కు మాత్రమే అంటూ జీహెచ్ఎంసీ సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వినూత్న నిరసన తెలిపారు. ఇక తెలంగాణ ప్రజలకు చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, అలాగే మిరపకాయల బజ్జీలు, సకినాలు, బాదుషాతో భోజనం పెడతానని చెప్పి తెల్ల అన్నం, గొడ్డు కారం తినిపిస్తున్నారంటూ వెరైటీగా రకరకాల నోరించే వంటకాలతో నిరసన వ్యక్తం చేశారామె. సీఎం కేసీఆర్ మాటల మనిషే కానీ చేతల మనిషి కాదంటూ కార్పొరేటర్ ఫైర్ అయ్యారు. ఓ ప్లేట్లో చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, మిరపకాయల బజ్జీలు, సకినాలు, బాదుషా వంటి స్వీట్లు, మరో ప్లేట్లో తెల్లన్నం, గొడ్డు కారం పెట్టి సీఎం కేసీఆర్పై సెటర్లు వేశారు. ప్రజల కడుపు నిండాలంటే చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారామె. గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రజలకు చూయించేది చెప్పేది ఏమో ఇలా ఉంటది. చికెన్, ఫిష్, ప్రాన్స్, మటన్, పాయ, వంకాయ, పన్నీర్, గుడ్లు, మిర్చి, ఆలుబొండ, సకినాలు, లడ్లు, బాదుషా ఇలా పెడతాడు. కానీ మనకి ఇచ్చేది మాత్రం తెల్లన్నము, గొడ్డు కారం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల కడుపు నిండాలి అని అంటే మీరు చెప్పిన హామీలన్నీ మాకు ఇవ్వాలి, అంతేగాని కేవలం వాసన చూయిస్తానంటే కడుపులు నిండు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ఒక కొత్త నామకరణం చేస్తున్నాను. ఉత్తకూతల ఉత్తమరావు. ఉత్తకూతల ఉత్తమరావు ఎందుకంటున్నానంటే కేసీఆర్ గారు ఉత్తమంగా బాగా మాట్లాడతారు, ఉత్తమమైన హామీలు ఇస్తారు, పనులు చేస్తానని చెప్తారు. కానీ అవన్నీ ఉత్తకూతలు మాత్రమే. దళిత బంధు అని అన్నాడు, ఉత్తకూతలే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని అన్నాడు, ఉత్తకూతలే. నిరుద్యోగులకి భృతి ఇస్తానని అన్నాడు, అవి ఉత్తకూతలే. 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని అన్నాడు, అన్ని ఉత్తకూతలే. కేసీఆర్ గారు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, కడుపు నిండాలి అని అంటే మీరు చూయించేవన్నీ మాకు తినిపించాలి. వాసన చూయిస్తే కడుపు నిండదు. మన తెలంగాణలో మొత్తం